హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయ్స్, ఇవాళ ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను. నన్ను కొంతమంది అడిగారు కదా, డైలీ వేర్కి కుర్తీ సెట్స్ అలాంటివి చూపించండి నాకు. కానీ సో ఇదైతే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఈ కలెక్షన్ అంతా చాలా సింపుల్గా ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మనకు జస్ట్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్కి 3 పీస్ కుర్తీ సెట్స్ వచ్చేసాయి. ఈ కలెక్షన్ అంతా నేను మీతో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇవన్నీ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. అండ్ వీటన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా అవుట్ఫిట్ నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవి ఇవాళ మనం చూడబోయే కలెక్షన్. కలర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో 1 by 1 మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ కుర్తీ సెట్ ఎంత బాగుందంటే, ఇది మనం డైలీ వేర్ లాగా యూజ్ చేయొచ్చు. ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, కొంచెం ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. లైక్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం సింపుల్గా ఉన్నవి అలా వేసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగుంటుంది. మంచిగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. నెక్ ప్యాటర్న్ అయితే నిజంగా చాలా బాగుంది. సో నెక్ లైన్కి అంతా ఇలా వచ్చేస్తుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసింది. ఫస్ట్ ఇదైతే మొత్తం మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు, సెల్ఫ్ డిజైన్. ఇదంతా పింక్ కలర్తోనే ఎంబ్రాయిడరీ అయితే చేసేసారు. అండ్ ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది ఇక్కడ సపరేట్ లేయర్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు మనం ట్రై చేసుకోవడానికి. వీ షేప్లో ఇచ్చేసారు ఇలా. సో ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఉంటుంది. ఆ ఎంబ్రాయిడరీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ, మీరు చూడొచ్చు. గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అని చాలా బాగున్నాయి అలా కలర్స్తో. మంచిగా సీక్వెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మంచిగా షైనీగా కూడా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, మరి ప్లెయిన్గా అలా ఇవ్వకుండా చక్కగా ఇలా హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా ఉంది వర్క్ డీటెయిలింగ్ కూడా. ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. కలర్ చాలా బాగుంది కదా యాక్చువల్లీ. అండ్ ఇంకా మొత్తం ప్లెయిన్ ఇవ్వకుండా కింద కూడా మనకి సీక్వెన్స్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇలా ఉంటుంది. ఇది మనం డైలీ వేర్ లాగా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి, టెంపుల్స్కి వెళ్ళడానికి అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా డీసెంట్గా కూడా అనిపిస్తుంది. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి సేమ్ కలర్లోనే మనకి బాటమ్స్ కూడా తీసుకున్నారు, సేమ్ ఇలానే. బాటమ్కి కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసారు. ఇది కూడా చాలా నీట్గా ఉంది. సో ఇలా ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుప్పట్టా అయితే మంచిగా కాంట్రాస్ట్గా ఇలా ఇచ్చేసారు. మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసింది దుప్పట్టా అయితే. సో అది మొత్తం పింక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనకి ఇలా దుప్పట్టా అయితే ఇలా ఇచ్చేసారు. ఆ అవుట్ఫిట్ మీదకి పే చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. దుప్పట్టాకి మనకి సైడ్స్ కూడా ఇలా టాజిల్స్ అయితే ఇచ్చేసారు. 4 సైడ్స్కి ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ పింక్ అవుట్ఫిట్ మీదకి మనం దీన్ని పే చేసామంటే చాలా చాలా బాగుంటుంది. నేను పే చేశాక చూపిస్తాను లుక్ ఎలా ఉంది ఏంటి అని. సో నాకు ఈ కుర్తీ సెట్కి కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. మొత్తం టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్లో ఉంది. అండ్ దుపట్టా అయితే చాలా మంచిగా ఫ్లోరల్ ప్యాటర్న్లో కాంట్రాస్ట్లో వెళ్ళారు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా ఉంది. వర్క్ ఫినిషింగ్ అయినా అంతా మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అది 2 సైడ్స్కి చక్కగా ఇచ్చారు కాలర్ లాగా. అండ్ ఆ ఎంబ్రాయిడరీ వల్ల మనకి డ్రెస్కి ఓవరాల్గా లుక్ అయితే మంచిగా క్రియేట్ అవుతుంది. ఈ కుర్తీకి ఏంటంటే మనకి సైడ్స్కి స్లిట్ ఇచ్చారు కదా, ఆ స్లిట్స్ మరీ పెద్దగా లేవు, అంటే ఓపెన్స్ చాలా కొంచెమే ఉంటాయి. నేను మీకు ఒక క్లిప్లో చూపిస్తాను చూడండి, నెక్స్ట్ వస్తుంది ఆ క్లిప్. చాలా కొంచెమే ఓపెన్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ మొత్తం క్లోజ్డ్గానే ఉంటుంది. మనకి స్లిట్స్ అయితే నార్మల్గా అయితే హిప్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అలా కాకుండా కొంచెం కింద నుంచి స్టార్ట్ అవుతుంది స్లిట్స్ అయితే. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 800 to 900 రేంజ్లో వస్తుంది. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ కలర్ కుర్తీ సెట్. ఇది కూడా చాలా బాగుంది. డార్క్ కలర్ మీద మొత్తం వైట్ కలర్తోనే ఎంబ్రాయిడరీ మొత్తం ఇచ్చేసారు. ఆ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంది. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆ ఎంబ్రాయిడరీ డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది ఎంబ్రాయిడరీ మొత్తం వైట్ కలర్తోనే ఉంది ఎంబ్రాయిడరీ అయితే. అండ్ నెక్ లైన్ అయితే మనకి ఇలా వీ షేప్లో ఇచ్చేస్తారు నెక్ అయితే. అండ్ సేమ్ హ్యాండ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ కాదు కానీ ఇది లేస్ లాగా ఇలా ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది హ్యాండ్స్కి అయితే. ఇంకా మొత్తం మనకి ఎంబ్రాయిడరీనే ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న బీట్స్ లాగా మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు.
టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఓన్లీ ఫ్రంట్ సైడ్కి యోక్ పార్ట్లో కొంచెం హెవీగా వస్తుంది ఎంబ్రాయిడరీ, అండ్ రిమైనింగ్ అంతా చిన్న చిన్నగా అలా ఇచ్చేసారు. టాప్ ఇది వచ్చేసి, అండ్ దీని మీదకి బాటమ్ కూడా సేమ్ కలర్లోనే ఉంటుంది. ఇదైతే మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది బాటమ్. సో ఇలా వచ్చేస్తుంది బాటమ్ అయితే. అండ్ దీని మీదకి దుపట్టా అయితే చాలా బాగా ఇచ్చారు. మంచిగా సాఫ్ట్ మెటీరియల్, ఇదైతే ఈజీ టు క్యారీ. సో ఇది వచ్చేసి దుపట్టా కూడా మనకి మంచిగా ఇలా లేస్ అయితే ఇచ్చేసారు వైట్ కలర్ది. హ్యాండ్స్కి ఎలాంటిది అయితే ఇచ్చారో సేమ్ అదే దుపట్టా కూడా ఇచ్చారు. ఇలాంటి క్యారీ చేయడం అయితే దుపట్టా చాలా ఈజీ. అండ్ లెంత్ వచ్చేసరికి మరీ లెంత్ అయితే రాదు, కొంచెం మీడియం లెంత్లో వస్తుంది దుపట్టా. సో ఇది వచ్చేసి దుపట్టా. కలర్ చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ కలర్ కాబట్టి దాని మీదకి ఆ దుపట్టా కూడా మనం మంచిగా పేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. ఈ కుర్తీ సెట్లో కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కుర్తీ సెట్లో అయితే 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఇందులో అయితే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ కలర్ అండ్ ఇంకోటి బ్లూ షేడ్లో వస్తుంది, లైక్ గ్రీన్ బ్లూ ఆ షేడ్లో వస్తుంది. టాప్కి అయితే మొత్తం అలా ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. ఆ నెక్ పార్ట్ దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ అయితే నిజంగానే చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అంతా వైట్ కలర్లో తీసుకున్నారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకు దుపట్టా కూడా 2 కలర్స్లో ఇచ్చేసారు. దుపట్టా కూడా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి సూపర్ కంఫీగా క్యారీ చేయొచ్చు. అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాంటి దుపట్టాస్ అయితే. అండ్ సైజ్ వచ్చేసి నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. అన్నీ కూడా ఎస్ సైజ్ లోనే ఉన్నాయి వాళ్ళు నేను చూపించే కలెక్షన్ మొత్తం. అండ్ అవుట్ఫిట్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా అనిపిస్తుంది అవుట్ఫిట్ అయితే. అండ్ మన థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్, చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను. ఇదైతే కలర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, చాలా మంచి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. ఇది వచ్చేసి టాప్ మరూన్ కలర్ మీద మొత్తం వైట్ కలర్తోని ఇలా ఉంటుంది. ట్రయాంగిల్స్ లాగా మొత్తం ఇలానే వచ్చేస్తుంది. నెక్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం హై నెక్ వచ్చేస్తుంది, ఇలా కాలర్ నెక్ టైప్లో హై నెక్ వచ్చేస్తుంది. ఫ్రంట్కి అయితే మనకి వి షేప్లో ఇలా ఉంటుంది. ఇదంతా మొత్తం మనకి ఇదే ప్యాటర్న్లోనే ఉంటుంది. టాప్ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉంటుంది. టాప్ మొత్తం అయితే మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే వచ్చేస్తుంది హ్యాండ్స్కి అంతా. అది వచ్చేసి టాప్, అండ్ దాని మీదకి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ. ఆ మెరూన్ కలర్ మీద ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది మనం పే చేశాక. ఇది వచ్చేసి బాటమ్కి మొత్తం ఈ ప్రింటింగ్ ఈ ప్యాటర్న్ ఉంటుంది. టాప్కి మొత్తం ట్రయాంగిల్స్ ప్యాటర్న్ చెప్పా కదా, సో దీనికి మొత్తం సర్కిల్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే. ఇది వచ్చేసి బాటమ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే దుపట్టా చాలా బాగుంది దీనికి. ఇది కాటన్ దుపట్టా. ఇదైతే మనకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది, లైక్ మనం ఎలా వేసుకున్నామంటే అలానే ఉంటుంది. సో కాటన్ దుపట్టాస్ అన్నీ స్టిఫ్గా ఇలా ఉంటాయి కదా, మనం ఎలా వేసుకుంటే అలా, సో అలా ఉంటుంది ఈ దుపట్టా అయితే. చాలా బాగుంటుంది. ఆ అవుట్ఫిట్ మీదకి ఈ దుపట్టా పే చేసామంటే చాలా బాగుంటుంది. కాటన్స్ అలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ చాయిస్. దుపట్టా పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా అవుట్ఫిట్ కంటే కూడా దుపట్టా చాలా బాగుంది. ఇది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మనకి టాప్ అండ్ బాటమ్కి ఏదైతే కలర్స్ తీసుకున్నారో సేమ్ అదే ఇచ్చేసారు ఇక్కడ దుపట్టా కూడా. సో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే చాలా మందికి నచ్చింది. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలో నేను ఈ అవుట్ఫిట్లోనే ఉన్నాను కదా, సో చాలా మంది ఈ అవుట్ఫిట్ లింక్ అయితే అడిగారు. నేను ఈ అవుట్ఫిట్ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, అండ్ కమ్యూనిటీలో కూడా నేను ఇండివిజువల్గా లింక్ అయితే పోస్ట్ చేస్తాను ఈ అవుట్ఫిట్ది. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ అవుట్ఫిట్ ప్రైస్ వచ్చేసి మనకు చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది, 500 to 600కే వచ్చేస్తుంది. అవుట్ఫిట్ అయితే నిజంగానే చాలా బాగుంది. లుక్ వైజ్ అయినా కంఫీ వైజ్ అయినా నిజంగా సూపర్ ఉంది ఈ అవుట్ఫిట్ అయితే. ఎస్పెషల్లీ నాకు కలర్ కాంబినేషన్ బాగుంది. మెరూన్ రెడ్ కలర్ మీద మంచిగా ఆరెంజ్ కలర్తో వైట్ కలర్తో చాలా బాగుంది. ఓవరాల్గా అవుట్ఫిట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దుపట్టా పార్ట్ చాలా బాగుంది ఈ అవుట్ఫిట్కి అయితే. లెంత్ చాలా బాగుంది, సూపర్ కంఫీ ఉంది మనం క్యారీ చేయడానికి కూడా ఇలాంటి దుపట్టాస్ అయితే. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు, కానీ ఓన్లీ ఇదే కలర్ ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బట్ ఒక్కటి ఏంటంటే మీరు సైజ్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ కుర్తీ సెట్. మనం ఎప్పుడు బ్రైట్ కలర్స్ అలా ట్రై చేస్తూనే ఉన్నాం కదా, సో లైట్ కలర్ ట్రై చేద్దామని సో లైట్ కలర్వి కూడా చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో టాప్కి మొత్తం ఇలా యోక్ పార్ట్ దగ్గర అంతా మంచిగా ఇలా సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీతో చక్కగా డిజైన్ అయితే వచ్చింది. నీట్గా ఉంది, ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇంకా టాప్ మొత్తం
ఇలానే ఉంటుంది. ఇది కూడా నేను ఇందాక చూపెట్టిన దానిలాగా బ్యాక్ సైడ్ అయితే హై నెక్ లాగా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇది సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఇంకా టాప్ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది, అంటే ఎంబ్రాయిడరీ అలా ఏమి ఉండదు. సేమ్ ఇదే ప్యాటర్న్లోనే టాప్ మొత్తం వచ్చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ అయితే మంచిగా బ్లూ కలర్ బాటమ్స్ అయితే ఇచ్చేసారు. అవుట్ఫిట్ మీదకి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇదైతే ప్లెయిన్గా ఉంటుంది, ఇది మొత్తం ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది బాటమ్. దీని మీద కూడా దుప్పట్టా అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా కాటన్ ఇచ్చేసారు. సో చాలా మంచిగా క్యారీ చేయొచ్చు. కాటన్ 3 పీస్ కుర్తా సెట్స్ కోసం చూసే వాళ్ళకైతే లాస్ట్ చూపెట్టిన ఈ 2 అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. సో ఇలా ఉంటుంది దుప్పట్టా అయితే. దుప్పట్టా కూడా మంచిగా ఇలా బార్డర్ లాగా ఇచ్చేసారు మొత్తం వైట్ కలర్తో అండ్ అక్కడక్కడ ఇలా ఇచ్చేసారు. అండ్ ఇంకా సైడ్స్కి అయితే మంచిగా ఇలా ఉంటుంది. 3 లేయర్స్లో బార్డర్స్ లాగా ఇచ్చేసారు. చాలా బాగుంటుంది. ఇది కూడా మనం స్టైల్ చేశాక మీకు లుక్ ఎలా ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ అవుట్ఫిట్ అయితే నాకు ఇమేజ్లో కంటే కూడా యాక్చువల్గా వచ్చిన అవుట్ఫిటే చాలా నచ్చింది. కలర్ కూడా నిజంగా ఇదే బాగుంది. ఇమేజ్లో అయితే కొంచెం గ్రీన్ షేడ్లో ఉంది, కానీ ఇక్కడ మనకు వచ్చిన కలర్ అయితే బ్లూ కలర్లో ఉంది. నిజంగా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. ఎస్పెషల్లీ వైట్ కలర్ మీద ఆ బ్లూ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది టాప్ పార్ట్ మనకు కొంచెం లైట్ షేడ్లో అనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో బాటమ్ పార్ట్ కానీ దుపట్టా కానీ కొంచెం బ్రైట్ షేడ్లో తీసుకున్నారు. ఆ బ్లూ కూడా మరీ ఫేడెడ్ కలర్ లాగా కాకుండా కొంచెం మంచిగా బ్రైట్ షేడ్లోనే ఉంది కాబట్టి ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ మంచిగా క్రియేట్ అవుతుంది అండ్ మనం వేసుకున్నా కూడా కలర్స్ మంచిగా బ్యాలెన్స్ అవుతాయి. అండ్ ఓవరాల్ అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా సైజ్ స్మాలే తీసుకున్నాను. ఈ సైజ్ అయితే మీరు యూజువల్గా మీరు ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజ్కి వెళ్ళిపోవచ్చు ఈ అవుట్ఫిట్కి అయితే. అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి 500 to 600 రేంజ్లోనే వస్తుంది. ఎవరైనా ఒక 3 పీస్ కుర్తా సెట్స్ డైలీ వేర్కి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే ఇదైతే బెస్ట్ చాయిస్. డైలీ వేర్ లాగా యూస్ చేయడానికి కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. లైక్ ఆఫీస్ వేర్ లాగైనా కాలేజ్ వేర్ లాగైనా రెగ్యులర్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికైనా కూడా సూపర్ కంఫీ ఉంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్. మొత్తం మనకి ప్లెయిన్గా రాకుండా కొంచెం సీక్వెన్స్ లాగా కూడా ఇచ్చారు కాబట్టి ఆ యోక్ పార్ట్లో కొంచెం మనకి హెవీగా కూడా అనిపిస్తుంది. మరీ సింపుల్ అవుట్ఫిట్ లాగా కాకుండా కొంచెం మంచిగా లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇవాళ మనం చూసిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనకి 400 to 600 రేంజ్లోనే ఉన్నాయి. సో సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓన్లీ ఫస్ట్ అవుట్ఫిట్ ఒక్కటే మనకి 800 ఆ రేంజ్లో ఉంది. అది కొంచెం గ్రాండ్గా కూడా ఉంది అవుట్ఫిట్. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఈ కుర్తీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.